ఇలా కానోళ్ళు ఎందరో శైలి అవటరు చూస్తా రుణమాఫీ కానోళ్ళు 8 మంది కాలే. ఇప్పుడు రాంగా ఇప్పుడే నాకు వీళ్ళెవరు చాప్టా కే వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. చాప్టా కేలోని తుకారాం రెడ్డి 40 మంది, మా 40 మందికి ఒక చాప్టా కే గ్రామము మండలం నారాయణ ఖేడు, మాకు 40 మందికి రుణమాఫీ కాలే, జర అసెంబ్లీలో వాడిని గట్టిగా అడుగు అని నాకు కాగితం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు, ఇవాళ ఇచ్చిన కాగితం ఇది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? రేపు ఊకేం డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అయిందా? ఎక్కడున్నదో గక్కనే అయింది. సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఏది కూడా నిజం కాదు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే. గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొట్టడా?